ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము మరి మన మధ్యలో సురేష్ ఉంటున్నాడు కాబట్టి ఆయనతో నేను ప్రత్యేకంగా మాట్లాడాలనుకున్నాను. కానీ ఇది మంచి సమయము. ప్రియుడు ముందుకొచ్చి కూర్చుంటాడు. కమాన్ సురేష్, ముందుకొచ్చి కూర్చో. ఈ దినము దేవుడు నేను మార్చుతాడు. తప్పకుండా నీ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు మారుస్తాడని నేను ఎంతో నిశ్చయంగా చెప్తున్నాను. కమాన్. ఈ సమయంలో దేవుని మాట మన బ్రతుకును మారుస్తుంది. ఆమెన్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి మనం గలిబిలు అయిపోవడం కాదు, కానీ దేవుని మాట మన పరిస్థితులను మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఆశ ఉందో ఆశ లేదో నాకు తెలియదు. ఎందుకంటే నాకు తెలుస్తుంది ఎవరు వింటున్నారో వింటలేరు. పందుల ముందు ముత్యాలు చల్లుతామా? చల్లలేము. మరి సంఘము ఆశ కలిగి వినే స్థితిలో ఉండాలి. దేవుని సేవకుడు మరి దేవుని యొక్క సన్నిధిలో ఎంతో ఆశతో దేవుని దగ్గర నుండి, ప్రభువా సంఘాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, మరి నీవే మాట్లాడండి. ఎందుకంటే సేవకుని హృదయం అంతా కూడా దేవుని వాక్యం చేత నింపబడుతూ ఉండగా ఏది అవసరమో అది సంఘానితో మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది శ్రద్ధగా ఉన్నారో, ఎంతమంది దేవుని వాక్యం వినాలని భయపడుతున్నారో, మీ ఆశను బట్టే దేవుడు ఈ సమయంలో దేవుని సేవకుని నింపుతూ ఉంటాడు. ఆమేన్. నోరు బాగుగా తెరిస్తే దేవుడు మీ నోటిని దేవుడు నింపుతానంటున్నాడు. ఆమేన్. మరి ఈ సమయంలో ప్రియుని యొక్క సంగతులన్నీ కూడా నేను చాలా రోజుల నుంచి ఫోన్ ద్వారా వింటున్నాను, ముఖాముఖిగా కూడా కలుసుకున్నాను. ఆమేన్. మరి గొప్ప సంగతులు చిన్నగా మొదలవుతాయి. గొప్ప కార్యములు, గొప్ప అద్భుతాలు చిన్న చిన్న స్థితిలో నుండి ప్రారంభమవుతాయి. ఆమేన్. మరి ఇక్కడ ఈ సంఘంలో నుండి దేవుడు సురేష్ని దీవించబోతా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్న వాళ్ళు ఒకసారి ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే తాను ధైర్యం చేసి తన వాహనాన్ని తీసుకొని ఇక్కడ దాకా రావడానికి అనుకూలమైందో అప్పుడే ఆయన తనకున్న బంధకములన్నిటి నుండి దేవుడు విడిపించినాడని నమ్ముతున్నాను నేను. చప్పట్లు కొడదాం అందరం కూడా. మరి అంత దూరం నుండి రావడము అది దుష్టుని యొక్క ఆటంకం లేకుండా. కాబట్టి ఈ దినము సేవకునిగా వాక్యంలో నుండి నేను కొన్ని సంగతులను ఆయన కొరకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పౌలు భక్తుడు కూడా ఇలాంటి పరిస్థితులు అనేకములు ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన నేర్చుకున్నాడు. ప్రతి పరిస్థితి నుంచి నేర్చుకున్నాడు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలే. ఆమేన్. దేవుని మీద ఏమీ అలగలేదు. మనం కూడా కొన్నిసార్లు దేవుని చేస్తున్న కార్యములు అర్థం కాక దేవునికి మనం దూరంగా పారిపోతూ ఉంటాం. దేవుని వాక్యము మొదటి తెస్సలోనిక పత్రికలో ఒకటి చదువుకుందాం. మొదటి తెస్సలోనిక రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మరి మనం ఎప్పుడూ తరచుగా వింటున్న వాక్యం అయినప్పటికీ మరలా మనము ప్రియుని కొరకు జ్ఞాపకం చేసుకుందాం. మరి మనుషులను మార్చేది దేవుడు. అటువంటి వాతావరణం ఇక్కడ ఉంటున్నది. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనంలో చూద్దాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆమేన్. ఆమెన్ అంటే ఆమెన్ అను నేర్చుకున్నారు, కానీ నేనేం చెప్పినా వింటున్నారా? ఏం వింటున్నారు? ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఇప్పుడు సురేష్ చెప్తాడు, ప్రతి విషయం అంటే మంచి విషయాలా చెడ్డ విషయాలా? మరి చెడ్డది రాదా ప్రతిదంటే? మీరు అన్ని విషయాల్లో దేవుణ్ణి స్తుతించండి. నీకు మంచి జరిగినా స్తుతించు, చెడ్డది జరిగినా స్తుతించు అని అర్థం అక్కడ. ఆమేన్. ఇది అర్థం కాక క్రైస్తవులు దేవుని దగ్గరికి వెళ్ళే మేలు మాత్రమే పొందుకోవాలనుకుంటున్నారు, కానీ ఎవడు కూడా కీడు పొందుకోవడానికి ఇష్టపడట్లేదు. కష్టం వచ్చిందంటే పారిపోతూ ఉన్నారు దేవుని దగ్గరికి వెళ్ళి. దేవుడేం అన్యాయస్తుడు కాదు, తప్పక ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆయన విశ్వాసంలో మనం ఒక అడుగు వేయాలని చూస్తూ ఉన్నాడు. యోర్దాను నది ప్రవాహము ఉన్నది.
ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఆజ్ఞాపించిండు. అక్కడున్న నాయకునికి ఏమని ఆజ్ఞ ఇచ్చినాడు? నీవు మొట్టమొదటగా నీ యొక్క అడుగు యోర్దానులో వేయమన్నాడు. నీ పాదము, నీ చీలమండలము, నీ పాదము యోర్దాను నదిలో పెట్టమన్నాడు. యోర్దాను నదిలో పెట్టగానే ఏమైపోయింది? యోర్దాను నది చెప్పండి, ఎవరు తెలియదా? ఆగిపోయిందా? నది ఆగిపోయింది. ఆమెన్. నది ఆగిపోవడానికి ముందు నీ ఒక అడుగు పెట్టు అని అన్నాడు దేవుడు. మనం చేయాల్సినవి కొన్ని సంగతులు ఉన్నాయి. మన దగ్గర నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు ముందు ఒక కార్యం చేయాలి. ఆమెన్. నేను మస్తు నమ్ముతున్నా, ఎంతో విశ్వాసం ఉంచుతున్నా, దేవుని యందు అంటున్నాం, కానీ నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తాడు. నువ్వు నమ్ముతున్నావా అన్నాడు గుడ్డివానితోని. అన్నాడా లేదా? ఇద్దరు గుడ్డలు వచ్చారు. గుడ్డి వాళ్ళు వచ్చి నువ్వు నమ్ముతున్నావా అంటే ఏమన్నాడు దేవుడు? గుడ్డి వాళ్ళు మేము నమ్ముతున్నాం అన్నాడు. నీ నమ్మిక చొప్పుననే నీకు జరుగునన్నాడు. ఇప్పుడు సమస్య ఎక్కడుంది? నీ నమ్మిక చొప్పుననే నీకు జరుగునన్నాడు. హల్లెలూయా. మనం ఇవేవి ఈ సంగతులు వింటున్నాం. దేవుడు వర్షాన్ని ఇచ్చినప్పుడు, నీకు నీళ్ళు అవసరం ఉన్నప్పుడు, ఒకడు పెద్ద డ్రమ్ పెట్టుకుంటున్నాడు, ఒకడు చిన్న గ్లాసు పెట్టుకుంటున్నాడు. గ్లాసు పెట్టుకున్నోనికి గ్లాసెడ్ నీళ్ళు వస్తాయి, డ్రమ్ము పెట్టుకున్నోనికి డ్రమ్ము నీళ్ళు వస్తాయి. ఈ గ్లాసు పెట్టుకున్నాడు వర్షం పోయినాక దేవుణ్ణి తిట్టొచ్చా? దేవుడు నాకు ఇన్నే నీళ్ళు ఇచ్చిండని, పక్కోడికి చాలా నీళ్ళు ఇచ్చిండు, నాకు కొన్నే వాటర్ ఇచ్చిండని తిట్టొచ్చా? చెప్పండి. నువ్వు పెద్దది పెట్టుకుంటే నీకు ఇంకెక్కువగా నీళ్ళు వచ్చేవి. ఆమెన్. ఆ విధంగా నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అంటున్నాడు. దేవుని సన్నిధిలో మనం నమ్మడానికి ఇష్టపడాలి. ఈ దినం ఈ వాక్యం వింటే ఖచ్చితంగా వాక్యమే మన బ్రతుకులను మారుస్తుంది. ఆమెన్. పాస్టర్ మార్చాడు, ఇంకెవరు మార్చరు, కానీ దేవుని వాక్యమే మారుస్తుంది. సంఘం కూడా ఏం చేయలేదు, ప్రార్థన చేస్తారు తప్ప. ఆమెన్. హల్లెలూయా. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమందు. ఏమేం విషయమందు? గట్టిగా చెప్పండి. అన్ని విషయాల్లో దేవునికి థ్యాంక్ యూ చెప్పాలా. ప్రార్థన విన్నప్పుడు థ్యాంక్ యూ చెప్పాలా. ప్రార్థన దేవుడు విననప్పుడు కూడా. దాని అర్థం ఏంటంటే, ప్రార్థనకు జవాబు వస్తే దేవుని స్తుతించాలా, ప్రార్థనకు జవాబు రానప్పుడు కూడా నీవు దేవుణ్ణి అయితలేదు, కష్టమవుతుంది. స్తుతిస్తారు ఎవరన్నా జవాబు రాకపోతే? థ్యాంక్ యూ దేవా, నా ప్రార్థనకు నీవు జవాబు ఇయ్యనందుకు అని చెప్పేంత ధైర్యం మనకు ఉండాలా. ఈరోజు వినే సంగతులు అట్లున్నాయి. మరి ఆశతో ప్రయాసం పడి సేవకుని మాటను విని ఇక్కడ దాకా వచ్చినందుకు ఇక్కడ ఎవరున్నారంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఆమెన్. ఇక్కడ ఎవరున్నారు? సురేష్ చెప్పాలా, నోరు విప్పాలి. నోరు విప్పితే దేవుడు నేను నింపుతాడు. ఎందుకంటే వీళ్ళెవరు కూడా అంత శ్రద్ధతో లేరు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు నీవు నేను మన పరిస్థితులు మారాలంటే అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అంటే థ్యాంక్ యూ దేవా, నా జీవితంలో ఇట్లా చేసినందుకు థ్యాంక్ యూ, నన్ను దెబ్బ కొట్టినందుకు థ్యాంక్ యూ, నా కాలు ఇరగొట్టినందుకు థ్యాంక్ యూ. ఆమెన్. చెప్తావా ఈరోజు దేవునికి? ఆ స్థితికి ఎదగాల. కేవలం అన్ని మంచిగా చేస్తేనే దేవుడు మంచోడు, ఎగురుతాం దుంకుతాం అంటారు. ఏదైనా చిన్న కష్టం వస్తే దేవుడు ఇట్లా చేసిండు, దేవుడు చూస్తలేడేమో, నన్ను దేవుడు మర్చిపోయిండేమో అంటారు. అట్లా ఉండదు దేవుడు. క్రైస్తవుల యొక్క వైఖరి, క్రైస్తవుల యొక్క ఆలోచన విధానము ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా చెప్తున్న పౌలు కూడా ఒకప్పుడు ఎట్లుండేనో మనం అనేక సార్లు విన్నాం. ఒక అధ్యాయంలో నుంచి ఎందుకు అన్ని విషయాల్లో ప్రభువును స్తుతించాలి అంటే, నీకొకటి తెలియాలి. ఏంటంటే దేవుడే అన్నిటికంటే పైన ఉన్నవాడు. చెప్పండి, దేవుడే బిగ్ బాస్ అని చెప్పండి. చెప్పు, నోరుతో చెప్పాలి. నేను ఎందుకు ముందు కూర్చోబెట్టానంటే,
నీ నోటితో నువ్వు చెప్పడానికి వెనకాల ఉంటే నీకు ఇబ్బంది అవుతుందని ముందు కూర్చోబెట్టిన. నువ్వు బ్రతకాలి దినం ఊరికేనే రా 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 అంటే వచ్చిన తర్వాత మళ్ళీ అంతే ఉంది అనడానికి లేదు. ఈరోజు మనం కదిలితే దేవుడు కదులుతాడు. ఆమేన్. మనం కదిలితే దేవుడు కదులుతాడు. నీ మనస్సును బట్టే నీ జీవితం ఉంటుంది. నీ ఆలోచన ఎట్లుందో నీ ఆలోచనను బట్టే నీ జీవితము ఉంటుంది. ఈరోజు మన ఆలోచన విధానం అంతా కూడా దేవుని ఆలోచనలాగా మారాల. ఆమేన్. భక్తిహీనులు తమ తలంపులు మానవలెను. హల్లెలూయా. మనం భక్తిహీనులమైపోయి అన్నీ మనం చెడ్డగా ఆలోచించి నెగిటివ్ ఆలోచించి మన జీవితాలు కూడా చెడ్డగానే నెగిటివ్గానే పెట్టుకుంటున్నాం. ఈ దినం మనము దేవుని సన్నిధిలో ఇది నేర్చుకోవాలా. నువ్వు అడిగిన ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబిచ్చిండా? నువ్వు అడిగిన అన్నిటికీ ఇచ్చిండు సార్ అన్నో లేవట్టండి ఒకసారి. మనం అడిగిన అన్నితే మనం చచ్చిపోతాం ఎన్నడో. మనం చాలా చెడ్డోళ్ళం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి తెలుసు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో. కానీ ప్రార్థన ఎట్లా చేయాలో ఆయన ఆత్మానుకూలంగా చేయాలి. ప్రార్థన నడిపింపు ఆత్మనే ప్రార్థన, ఆత్మలో ప్రార్థన. ఆమేన్. నువ్వు ఆత్మలో ప్రార్థన చేయాలి. మరలా చెప్తున్నాను, అన్నిటికీ పైన ఎవరున్నారు? మంచిగా వినండి, చెప్పాలి. నేను నీకు సమయం ఇస్తున్నాను ఒక సేవకునిగా, నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు ఖచ్చితంగా నీ బ్రతుకును నీ కథను మొత్తము మార్చేయాలి. మేము ఎన్నడూ ఆ పాట పాడలేదు, ఈరోజు పాడిన. కథ మొత్తం మార్చేస్తాడు. హల్లెలూయా. ఆయనకు సామర్థ్యం ఉంది. నమ్ముతున్నావా నీవు? కథ మొత్తం మార్చేస్తాడంటే సంతోషం ఎట్లొస్తుందో, దేవా నువ్వు నాకు ఈ కష్టం పెట్టినందుకు నీకు థ్యాంక్ యూ అని కూడా చెప్పడానికి కూడా నీకు సంతోషం రావాలి. నేను చెప్పింది అర్థమైందా? అయ్యా నా జీవితంలో ఇన్ని కష్టాలు పెట్టినావు, నీకు వందనాలయ్యా అని చెప్పాలి సంతోషంగా. ఇక చాలు, కష్టాలు చాలు. ఆమేన్. నీ దుఃఖ దినములు సమాప్తంలైన అని ఒక వాక్యం ఉంటుంది యెషయా గ్రంథంలో. నీ దుఃఖ దినములు సమాప్తంలైనవని. అది నీ జీవితంలో నెరవేరలో వద్దా? ఊరికనే యేసు ప్రభు మంచోడు అద్భుతాలు చేస్తాడంటే అబద్ధం. చూపియాల. దేవుడు చేస్తే ఏం చేయాల? అది చూపిస్తే అప్పుడు ఎవరో ఒకళ్ళు అవును నిజంగా దేవుడు చేస్తాడు. మనది ఎట్లయిపోయిందంటే కథలు ఎప్పుడు అయిపోయింది. కథ మొత్తం మారుస్తాడంటే మనం కథలు వినుడు కథలు ఎప్పుడు అయిపోయింది. మనం నిజంగా చూడాలి అని అంటే ఈ యొక్క వైఖరి మనకు ఉండాలి క్రైస్తవులుగా. ఏంటిది అది? అన్ని విషయాల్లో దేవుణ్ణి స్తుతించాలా. మంచి దాంట్లో దేవుణ్ణి స్తుతించాలా, నీకు కీడు జరిగిన దేవుణ్ణి స్తుతించాలా. ఆమేన్. మోసపోయినా దేవుణ్ణి స్తుతించాలి. ఎవరైనా నేను మోసం చేస్తే, ఎవరైనా నేను ఆశీర్వదించినా నీవు దేవుణ్ణి స్తుతించాలా. ఈ మాటను మనం దాటి వెళ్ళలేకపోతున్నాం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతిదీ అంటే అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి నీవు స్తుతించాలా. ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి. ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి. వస్తాయి రావా? నాకు కష్టం రాలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గాఢాంధకారపు లోయ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ గాఢాంధకారపు లోయలు నేను చచ్చిపోతావా, లోయలకి వెళ్ళి బయటకు వస్తావా అన్నది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఆమెన్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను దేనికి భయపడ, ఏ అపాయం నాకు భయపడ. ఎందుకు భయపడది గొర్రె? నీవు నాకు తోడై ఉన్నావు. సురేష్కు దేవుని యొక్క కాపుదల ఉన్నదా అంటే తప్పిపోయిన గొర్రెలాగా వెళ్ళిపోయాడు మందలో నుంచి. అంతేనా? చర్చికి బంద్ అయిపోయినాం. చర్చికి బంద్ అయినంత మాత్రాన దేవుడు నేను ఇడిసపెడతాడని ఎట్లా అనుకున్నావు? దేవుడు కన్నులు అంతటా చూస్తూ ఉన్నాయి. దేవుని కృప ఎప్పుడు మనల్ని విడిచిపెట్టదు. ఆమెన్. మనకు అర్థం కాక దేవుడు నా పట్ల మేలు చేయలేడని దేవుని మీద కొంత విశ్వాసం మనకు సన్నగిల్లిపోతుంది. ఆమెన్. కనుక ఈ దినము, ఈ మధ్యాహ్న కాల సమయం సంఘం కూడా మీరు విన్నప్పటికీ ఇవి నేర్చుకోవాలి. మనం అన్ని విషయాల్లో దేవునికి థ్యాంక్ యూ చెప్పడానికి నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఏంటిదట? దేవుని చిత్తం మనం చేయాలా. ఎలాగూ చేయుట? అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. కొందరికి
దేవుడు ఏమై ఉన్నాడో తెలియని పరిస్థితుల్లో ఉంటారు. దేవుడు ఎటువంటి వాడో తెలియని పరిస్థితుల్లో ఉంటారు. అసలు దేవుని గురించినటువంటి జ్ఞానము లేక నశించిపోతూ ఉంటారు. ఆమేన్. నా జనులు జ్ఞానము లేక నశిస్తున్నారు. తిండి లేక కాదు, దయ్యాలు బట్టి కాదు, ఇంకేదో కాదు. నా జనులకు ఏం లేక నశిస్తున్నారు? జ్ఞానము లేక నశిస్తున్నారు అంటున్నాడు దేవుని బిడ్డలు. ఆమేన్. హల్లెలూయా. దేవుడే సమస్తమునకు కర్త అయి ఉన్నాడు. నీ జీవితంలో దేవునికి తెలకుండా ఏది జరగదు. ఆమేన్. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి తెలకుండా ఏది కూడా జరుగుతుందో చెప్పండి. అందరం కూడా నా జీవితంలో దేవునికి తెలకుండా ఏది జరగదని చెప్పండి. ఇప్పటిదాకా జరిగిన మంచిది చెడ్డది అన్నీ కూడా దేవునికి తెలుసని నమ్మండి. హల్లెలూయా. తెలుసా తెలియదా? దేవునికి తెలకుండా ఏమన్నా ఉంటుందా? ఆయన కన్నులు అంతటి ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథంలో. యెహోవా కన్నులు భూమి అంతటి ఉన్నాయట. దేవుడు మన పరిస్థితులన్నీ చూస్తున్నాడు కదా దివ్యేష్? జాన్ వెస్లీ చూస్తున్నాడా? దేవుడు ఎక్కడున్నా ఏం చేసినా దేవుడికి అన్నీ తెలుస్తాయన్న ధైర్యం ఉండాలి. దేవుడు చూస్తుండగా నీవు కింద పడిపోతుంటే అట్లా కళ్ళప్ప చెప్పి చూస్తాడా? పట్టుకుంటాడా? చెప్పండి. ఒకవేళ నువ్వు పడిపోంగా చూసినా కానీ నీకు మేలు కలగడానికి కొరకే ఆ విధంగా చేస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆమేన్. ఇవన్నీ దేవుడు ఎందుకు నా జీవితంలో రానిచ్చిందంటే నీకు మంచి కొరకే, నీ క్షేమము కొరకే. హల్లెలూయా. నిన్ను ఇంకా గొప్పగా దేవుడు వాడుకోవడానికే ఈ విధంగా కార్యములు చేసిండని నువ్వు నమ్మాల. సారె మీద కుమ్మరివాడు సారె మీద మట్టితోని కుండ తయారు చేస్తూ ఉన్నాడు. సారె మీద ఉన్నటువంటి ఆ యొక్క మట్టిలో ఉన్నది కొంచెం ఏమైంది? మట్టిలో ఉన్న కొంత మట్టి ఏమైపోయింది? కింద పడిపోయింది. సురేష్ వింటున్నాడా? కుమ్మరోడు కుండ చేస్తూ ఉంటే మట్టి పెట్టుకున్నాడు ఆ యొక్క చక్రం మీద. ఆ మట్టి కొంచెం ఏమైంది? విడిపోయింది. విడిపోయి కింద పడిపోయింది అనుకోవాలి మనం. మన జీవితం కూడా విడిపోతుంటే కూడా చూస్తాడు దేవుడు. కొన్నిసార్లు మనం నాశనం అవుతుంటే కూడా కొన్నిసార్లు చూస్తాడు, అది వేరే విషయం. కానీ దేవుడు ఎప్పుడైనా మనకు తోడుగానే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు గాఢంధకారంలోకి వెళ్ళినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఉన్నాడు కూడా దేవుడు నీకు. ఆమేన్. ఉన్నాడు అని నేను ఎట్లా చెప్తున్నాను ఇంత ధైర్యంగా అంటే, ఆయనకు అన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా నా ఫోన్ నెంబర్ ఎట్లుందో తెలియదు కానీ ఇక చేస్తూనే ఉంటుండే కాల్స్, విపరీతమైన కాల్స్ చేస్తుండే. అంతేనే కదా? చేసినవా లేదా? చాలాసార్లు కాల్ చేశాడు ఇన్ని సంవత్సరాల్లో. సమయం అనక, టైం అనక, దినం అనక, ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తూనే ఉన్నాడు. అంటే దేవుడు ఇంకా ఆయనను ప్రేమిస్తున్నాడని నాకు ఎప్పుడూ అర్థమైంది. ఆమేన్. ఇంకా దేవుడు ఆయనను విడిచిపెట్టలేడు. హల్లెలూయా. ఇంకా ఆయనను దేవుడు విడిచిపెట్టలేదు. ఇన్ని సంవత్సరాలు మరి ఆయన ఆ విధమైన పరిస్థితుల గుండా వెళ్ళినాడు, చాలా కష్ట పరిస్థితుల గుండా వెళ్ళినాడు. కానీ దేవుడు ఆయనను తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయనని ఈ సంఘంలో నిలబెట్టినాడు. ఇది మనము దేవుని కార్యంగా సంతోషిస్తున్నాం. ఆమేన్. ఈరోజు ఎక్కడున్నాడు? ఈ సంఘంలో ఉండమని అనేక సార్లు చెప్పినా కానీ ఏ రోజు కుదరలే. కానీ ఈరోజు కుదిరింది. ఇది దేవుని యొక్క కార్యం. అందుకే మనం దేవుని సన్నిధిలో సంతోషించాలా. హల్లెలూయా. మన దేవుడు ఏమైంటున్నాడు? మన దేవుడు ఏమైంటున్నాడో, ఎంత గొప్ప దేవుడు అయింటున్నాడో, ఎంత ప్రేమమై ఉంటున్నాడో కష్టం వస్తే కానీ తెలియదు. కానీ వాక్య జ్ఞానం లేక కొన్ని కష్టాలు రాగానే మరి వేరు లోతుగా లేనందుకు రాళ్ళల్లో పడ్డ విత్తనం ఏమైపోతుంది? వాక్యంలో లోతుగా ఎదగకపోతే ఈ సమస్య వస్తూ ఉంటుంది. మనం ఈ లోకం వైపు చేతులు జాపాల్సి వస్తుంది, లోక పద్ధతుల వైపు చేతులు జాపాల్సి వస్తుంది, లోకంలో ఎవరేది చెప్తే అది వినాల్సి వస్తుంది, మాంత్రికుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, ఇంకా ఈ లోకంలో ఉన్న దేవునికి విరోధమైన సంగతులు చేయాల్సి వస్తుంది. ఆమెను అంతేనా కదా సురేష్? నేను చెప్తుంది వాస్తవమేనా? దేవుడు స్వస్థపరిచినప్పుడు ఇక మనకు దేవుని మీద విశ్వాసం ఉంటుందా? ఉండదు.
దేవుడు బాగు చేస్తలేడు, కానీ బతకాల, ఏదో ఒకటి బతకాలి, ఎట్లనో ఒక తిరిగి చేసి బతకాలని మనము అనేక సార్లు తప్పుడు ఆలోచనలు తీసుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు మన చేయి విడిచిపెట్టలేని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో మంచిది స్తుతించడం ఈజీ, కీడు జరిగినప్పుడు స్తుతించడం కొంచెం కష్టమే. కానీ ఆ కీడు జరిగినప్పుడు కూడా స్తుతించాలంటే నీకు మన దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆయన సమస్తమును నీ మంచి కొరకే నీ జీవితంలో పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు పౌలు భక్తుడు మరి ఇవి ఇంత ధైర్యంగా చెప్తున్నాడు, కానీ ఒకరోజు ఇంత ధైర్యం ఆయనకు లేదు. ఆయన ఏమంటున్నాడంటే రోమా పత్రికలో 8వ అధ్యాయంలో 18వ వచనం అనుకుంటాను, అక్కడ ఏమంటున్నాడు, ఇప్పటి శ్రమలు ఎన్నతగినవి కావని నేను ఎంచుకొంచున్నాను అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట ప్రత్యక్షమవుతాం కదా, అప్పుడు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు నేను ఓర్చుకుంటున్న ఈ శ్రమలేమి మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొంచున్నాడు. ఆమెన్. సురేష్ విని ఇప్పుడు అర్థం చేసుకో. పౌలు భక్తుడు నీ స్థానంలో ఉంటున్నాడు. పౌలు కూడా నీలాగా కష్టాలు వచ్చినాయి, కుటుంబంలో సంఘం అంతా వినాల. పౌలకు కూడా చాలా కష్టాలు వచ్చినాయి, కానీ ఏమనుకున్నాడు తెలుసా, దేవుడు నన్ను చూస్తలేడు అనుకోలేడు. కానీ నేను ఒకరోజు దేవుని దగ్గర నిల్చున్నప్పుడు, నేను ఒకరోజు దేవుడి యొక్క మహిమ ప్రత్యక్షమైనప్పుడు ఇవన్నీ లెక్కలకి ఏమి రావు అని ఎంచుకున్నాడట. ఇవన్నీ ఈ కష్టాలన్నీ లెక్కలకు రావు అని ఎంచుకున్నాడంటే అనుకున్నాడు. ఆమెన్. ఏం చేశాడు? అనుకున్నాడు, కష్టం అత్తే వచ్చే అనుభవిస్తలే, దేవుడు వచ్చినప్పుడు ఈ కష్టం ఎంతటిది, ఇవన్నీ ఎంచదగినవి కావు అని అనుకున్నాడు. ఆమెన్. ఎందుకంటే ఆయనకు మూలం తెలుసు, ఏంటి, కష్టం కూడా దేవుడే పంపిస్తాడు. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే, నువ్వు నిజంగా దేవునికి అప్పచెప్పుకుంటే నీ జీవితం అంతా ఎవరి రెస్పాన్సిబిలిటీ, ఎవరి జిమ్మదారి? నువ్వు దేవుని నమ్ముకొని దేవుని చేతిలోనికి నువ్వు ఆశ్రయం, నువ్వే ప్రభు అని వస్తే నీ గురించి ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు? దేవుడే తీసుకుంటాడు. నీకు ఉప్పు పెట్టినా తినాలా, కారం పెట్టినా తినాలా, తీపి పెట్టినా తినాలా, దేవుడు ఏది పెట్టినా తినాలి. తిన్నారా? మాకు ఇక్కడ మంచిగా లేదంటారా? మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఆయనకు మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, మన జీవితంలో ఆయన చేస్తున్న ప్రతి కార్యాన్ని మనం ఏం చేయాలా, మన మేలు కొరకే అని మనము తీసుకోవాలా. ఆమెన్. ఇప్పుడు చెప్పగలుగుతావా నా మేలు కొరకే జరిగింది అని? ఒక దినం చెప్పగలుగుతావు నీవు, అన్న అంతా నా మేలు కొరకే జరిగింది అంటాడు. చప్పట్లు పడదాం ఒకసారి. ఇప్పుడు ఆయన నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు, కానీ ఒక దినము అంతా నా మేలు కొరకే జరిగింది, పోన్లే కీడు వస్తూ వచ్చింది కానీ నా మేలుకే జరిగింది అని పౌలు భక్తుడు చెప్పే స్థితిలోకి మనం వస్తూ ఉంటాం. ఆమెన్. హల్లెలూయా. సమస్తము కూడా దేవుడు మన క్షేమం కొరకే చేస్తాడు. హల్లెలూయా. ఆ గాఢాంధకారపు లోయలోకి గొర్రె వెళ్ళకపోయి ఉంటే, ఆ యొక్క దేవుని యొక్క కాపరిత్వంలో ఉన్న గొర్రె గాఢాంధకారం లోయలోకి వెళ్ళకపోయి ఉంటే నూనె రాకపోతుండే, నూనెతో తల అంటబడకపోతుండే. ఆమెన్. సో శ్రమలు తగినవి కావని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈయనకు తెలుసు దేవుడే అన్ని నా జీవితంలో ఇస్తున్నాడు. ఆమెన్. సాతానుడు ఇస్తున్నాడా, దేవుడు ఇస్తున్నాడా? దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకి సాతానే ఇస్తున్నాడు కదా. శ్రమలు దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ నమ్మాలి. ఏంటంటే దేవుడే నీ గురించి బాధ్యత తీసుకుంటున్నాడు. ఆమెన్. ఇప్పుడు నీ గురించి దేవుడు బాధ్యత తీసుకుంటున్నప్పుడు ఆయన నిన్ను చంపడన్నా చంపుతాడు, బ్రతికేయడన్నా బ్రతికిస్తాడు. నన్ను ఎందుకు చంపినావు అని అడుగుతావా? నన్ను ఎందుకు బతికిస్తున్నావు అని అడుగుతారు ఎప్పుడన్నా మీరు? ఆమెన్. హల్లెలూయా. మనం ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం. దేవుని సంగతులు మనకు తెలవాలా. ద్వితీయోపదేశ కాండంలో 38వ అధ్యాయంలో 39వ వచనంలో ఏమన్నది? గాయం చేసేది దేవుడే, గాయాన్ని
చెప్పు, నువ్వే చెప్పు నోటితోని. గాయం చేసేది ఎవరని చెప్తుంది? దేవుడే. గాయంను మాన్పేది కూడా ఎవరు? దేవుడే. ఆమేన్. గాయం సెకండ్లలో జరుగుతుంది. గాయం మానాలంటే కొంత టైం పడుతుంది. హల్లెలూయా. చూడండి ఒకసారి ఆ మాట ఏమంటున్నాడు. 32లో 39 అనుకుంటాను, ద్వితీయోపదేశ కాండంలో 32-39. ఈ మాటలు వినాలా, ధైర్యం తెచ్చుకోవాలి. మొట్టమొదటి మాట, అన్ని విషయాల్లో దేవునికి థ్యాంక్ యూ చెప్పాలా. అన్ని విషయాలు ఏం చేయాలి? దేవునికి టైర్ పంక్చర్ అయినా థ్యాంక్ యూ దేవా అనాలి. అంటామా? ఈ దేవుడు ఇట్లా చేసే, దేవుడు ఇట్లా జరిగాను అనుకుంటాం. కానీ నీకు టైర్ పంక్చర్ కాకపోతే ఇంకా నీ పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి దేవుడి వాక్యంలో మనం ఈ మాటలు నమ్మాలి. 32లో 39వ వచనం చదువుతున్నారా? ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇంకెవరి దగ్గరకు పోతావు? నువ్వు ఎవరి దగ్గరికి వచ్చినావు? యేసు ప్రభు దగ్గరికి వచ్చినాం. ఆమేన్. మీరు చెప్పండి అమ్మా, అందరూ కూడా. మనం ఎవరి దగ్గరికి వచ్చినాం? యేసు ప్రభు దగ్గరికి వచ్చినాం. యేసు ప్రభు నేను దెబ్బలు కొడితే ఇంకే దేవుడి దగ్గరికి వారిపోతావు. నువ్వు జీవం కలిగిన దేవుని చేతిలో ఉన్నావు. దేవుడు నిన్ను కొంత శ్రమ పెట్టిండు. అయ్యో నాకు శ్రమ వచ్చింది, నన్ను కాపాడండి అని ఇంకెవరి దగ్గరికి పరిగెత్తుతావు? దేవుని కంటే ఇంకా గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అర్థమవుతుందని నేను చెప్పేది. మనం నమ్ముకున్నామే దేవుణ్ణి. ఆ దేవుడు మనల్ని దెబ్బలు కొడితే మనం అలుగుతున్నాం. అలిగి ఎటు పోతున్నాం? ఎంత గుడ్డితనమో చూడండి. జీవం కలిగిన దేవుణ్ణి మనము విడిచిపెట్టి ఈ లోకంలో వ్యర్థులం అయిపోతూ ఉన్నాం. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే అంటున్నాడు. నమ్ముతావా? అన్ని దేవుడికి తెలిసి జరిగితే లేదు. దేవుని కంటే మీద దయ్యం ఉన్నది, దేవుని కంటే బలం దయ్యంకున్నది, దేవుని కంటే మీద సింహాసనం ఎవరిది ఉన్నది? సాతానుది ఉన్నది అనుకుంటావా? సురేష్, పడకల్ సురేష్, చెప్పు. దేవుని కంటే గొప్పదేమని ఉంటుందా? నువ్వు నీ నోటితో చెప్పాలి ఈ దినం. ఇక్కడ నుంచి నువ్వు ఒక విశ్వాసంతో, ఒక నిరీక్షణతో పోవాలి. ఆమేన్. నీ పరిస్థితులు మారాలంటే ఊరికేనే మారవు. ఇప్పుడు దయ్యం దేవుని పైన సింహాసనం ఉందా? దేవునికి అన్నిటిపైన సింహాసనం ఉందా? నీ జీవితంలో దేవునికి తెలకుండా ఏమన్నా జరుగుతుందా? ఏదైనా జరుగుతుందా? పోనీ దేవుడికి తెలకుండా దేవుని కన్ను కప్పి ఏదైనా జరిగినట్టు ఉంటుందా? ఏది జరగదు. అప్పుడు నువ్వు నమ్మాలా. నీవెవరు? దేవుని బిడ్డవు. ఆమేన్. నువ్వు దేవుని పోలికలో చేయబడ్డావు. మీ డాడీ ఏం చేస్తున్నాడో నువ్వు నమ్మాలా నీ జీవితంలో. ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలకు చెడ్డ జరగాలని చేస్తారా? చెప్పండి. ఇప్పుడు ఆయన మనకు పరమ తండ్రి, ఆయన మనకు తండ్రి, మనం ఆయన పిల్లలం. మనం పడిపోతుంటే పట్టుకునే దేవుడు. ఆమేన్. ఎంతో ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు. ఇది అనుభవిస్తే కానీ మనం చెప్పలేం. కొందరు కీడునే అనుభవించారు కాబట్టి దేవుడు అంటే నమ్మకం తక్కువ. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, మేలు కీడు దేవునికి ఏకరీతిగా ఉన్నాయట. చీకటిని వెలుగు ఏకరీతిగా ఉన్నాయి. రెండు ఒకేలాగా ఉన్నాయి దేవునికి. కానీ క్రైస్తవులే నల్లడిదంటే ఇష్టపడరు, తెల్లడిదే ఇష్టం. నల్లటి కలర్ ఎవరికి తయారు చేసిర్రు? నల్లడిది ఇష్టం ఉండదు, తెల్లడిదే ఇష్టం ఉంటుంది. తయారు చేసింది దేవుడు, రెండు తయారు చేసింది దేవుడే. అట్లా నేర్చుకున్నాం మనం. చీకటి అంటే ఇష్టం ఉండదు, వెలుగే ఇష్టం. చీకటిని తయారు చేసింది ఎవరు? వెలుగులో ఉన్న నీవు స్తుతించాలా, చీకట్లో ఉన్న నీవు స్తుతించాలా. ఆమెన్. పౌలు స్తుతించాడు. స్తుతిస్తే దేవుని వాక్యము సువార్త ప్రకటిస్తే జైల్లో పడేశారు. ఆ జైలు కూడా ఎటువంటిదంటే డేంజర్ జోన్లో పడేసారు. లోతున్న ఒక గుహలాగా, వెలుతురు లేని స్థలంలో. ఆమెన్. అటువంటి ఖైదీ తత్వాన్ని ఆయన అనుభవించాడు పౌలు భక్తుడు. కాళ్ళకు చేతులకు అన్ని బేడీలు వేశారు, బోండాలు వేశారు. కానీ చెరసాలలో ఏం చేశారు వాళ్ళు? దేవుణ్ణి తిట్టుకున్నారా? మమ్మల్ని చెరసాలలో ఎట్లా పడేసిండు దేవుడు ఇంత సేవ చేయంగాని? సురేష్ చెప్తాడు, పౌలు బయట సువార్త చేస్తున్నాడని తీసుకుపోయి జైల్లో పడేసిర్రు ఆయన. ఎసుంటి జైలు అంటే
మోస్ట్ డేంజరస్ క్రిమినల్ ఉండే ప్లేస్లో పడేసారు. ఎంత గలీజ్ ఉండేనో, ఎంత కచ్చరుండేనో, ఎంతటి చీకటి ఉండేనో. కానీ వాళ్ళు అక్కడ కూడా ఏం చేసారు? దేవుణ్ణి, చెరసాలలో కూడా దేవుణ్ణి స్తుతించారు. ఇప్పుడు నువ్వేం చేయాలా? థ్యాంక్ యూ చెప్పాలా దేవునికి. నీ ఉన్న స్థితిలో, అయ్యా నా పరిస్థితి అంతటి బట్టి థ్యాంక్ యూ, నేను ఇంకా చచ్చిపోలే, ఇంకా బతికుంచినందుకు థ్యాంక్ యూ చెప్పాలా. అర్థమైందా? నేను ఇంకా బ్రతికే ఉన్నానని నీవేం చేయాలా? థ్యాంక్ యూ చెప్పి దేవునితో మంచి స్నేహం తీసుకొని రావాలా. నీవు స్నేహ బంధానికి రావాలా దేవునితో. ఆమెన్. మారాలనుకుంటే మనమే మారాలి. దేవుడు ఎప్పుడు మారాడు, ఆయన మార్పు లేని దేవుడు. హల్లెలూయా. మారాల్సింది మనమే. అందుకే ఆయన అంటున్నాడు, గాయపరచువాడని నేనే, స్వస్థపరచువాడని నేనే, నా చేతిలో నుండి విడిపింపగలవాడెవడు. ఆమెన్. దేవుని చేతిలో కనుక నీవు ఉంటే దయ్యం వచ్చి నేను ముట్టగలుగుతుందా? నువ్వు దేవుని చేతిలో నిజంగా ఉంటే డెవిల్కి, దయ్యానికి నీ దేవుని కంటే ఎక్కువ శక్తి ఉన్నదా? చెప్పండి అందరూ. నువ్వు నిజంగా దేవుని చేతిలో ఉన్నావన్న ధైర్యం నీకుంటే దేవుని చేతిని విడిపించుకొని దాన్ని పగులగొట్టుకొని విరగొట్టి నిన్ను నచ్చి దయ్యం ముడుతుందా? ముట్టేంత ఉన్నదా దానికి? నువ్వే చెప్పు. దేవుని చేతిలోనికి వచ్చేసినాం. ఇప్పుడు మీరు నా చేతిలో ఉన్నారు, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడు విడిపించలేడు. సాతానుడు విడిపించగలుగుతాడా దేవుని చేతిలోకి వెళ్ళి? విడిపించలేడు. ఇంత ధైర్యాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి మనము చేస్తున్న తప్పేందంటే మనం పేరుకు దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాం అంతే తప్ప నిజమైన క్రైస్తవులుగా ఉండట్లేదు. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే ఎవరున్నా లేకున్నా, ఏది ఉన్నా లేకున్నా, అది మంచిదైనను చెడ్డదైనను ఏదైనా అన్నిట్లో దేవుణ్ణి విడవక వెంబడిస్తాడు. ఆమెన్. ఆ విధంగా పౌలు శీలలు స్తుతిస్తూ ఉంటే ఏమైపోయింది? చెరసాల బద్దలైపోయింది. ఇప్పుడు నువ్వు స్తుతించడం మొదలు పెడితే నీకున్నాయన్నీ కూడా ఏమవుతాయి? తెగిపోతాయి, కూలిపోతాయి. మనకున్నాయన్నీ కూడా ఏమవుతాయి? తెగిపోతాయి. ఆమెన్. హల్లెలూయా. మరి దేవుడే ఈ కార్యములన్నీ చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథంలో కూడా మనం రిపీటెడ్గా వాక్యాలను ఇవే చదువుకుంటాం, గుర్తుంచుకోవాలి. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం తీసుకునండి. 45లో 7వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 45 7వ వచనం. నేను వెలుగును సృజించువాడని దేవుడు అంటున్నాడు. దేవుడు ఏం చేస్తాడట? అమ్మా మీరు వింటున్నారా? మీకు మళ్ళొకసారి చెప్పండి. నేను వెలుగును సృజించిన వాడని అంటున్నాడు దేవుడు. పక్కలకు చెప్పండి, దేవుడు వెలుగు కలగజేసిండని చెప్పండి. గట్టిగా చెప్పండి. నెక్స్ట్ ఏమంటుండు? అంధకారమును కలగజేయవాడని, అంటే చీకటిని కూడా కలగజేయవాడని నేనే అంటున్నాడు. చీకటిని కూడా కలగజేయవాడను నేనే. చీకటి ఎవరు కలగజేసారు? దయ్యమా? చీకటి అంటే చాలామందికి నచ్చదు. కానీ వెలుగును చేసింది నేనే, చీకటిని కూడా నేనే చేసినాను. ఇంకేమంటున్నాడు? సమాధాన కర్తను నేనే, కీడును కలగజేయవాడని నేనే. కీడు చేస్తాడు మన దేవుడు అంటారు, కానీ దేవుడే చెప్తున్నాడు. ఏం చేస్తాడట? వింటలేవు. వెలుగును కలగజేసింది నేనే అని ఇట్లా చెప్తున్నాడు బల్లగుద్ది. ఇశ్రాయేల్ ప్రజలారా, దేవుని బిడ్డలారా, వెలుగును కూడా నేనే సృష్టించిన, చీకటిని కూడా నేనే సృష్టించిన, సమాధానమును ఇచ్చేది నేనే, కీడును కూడా కలగజేసేది నేనే అంటున్నాడు. యెహోవా అను నేనే వీటన్నిటినీ కలగజేయువాడను అని చెప్తున్నాడు. అన్ని మన జీవితంలో ఎవరు కలగజేస్తున్నారు? దేవుడు బిగ్ బాస్. సో నీ జీవితంలో ఏ పరిస్థితినైనా నువ్వేం చేయాలా? థ్యాంక్ యూ దేవా అని చెప్పడు తప్ప నీకేం లేదు. ఇక నువ్వు దేవునితో ఉండాలంటే దేవుడు ఏం చేసినా నువ్వేం చేయాలా? ఏం చెప్పాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి వ్యతిరేకంగా తిరిగితే గెలుస్తామా? దేవునికి విరోధంగా తిరిగి యుద్ధం చేసి గెలిచే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేవునితో ఎవడు కూడా యుద్ధం చేసి గెలవలేడు. హల్లెలూయా. ఆయన ఏమన్నా అన్యాయస్తుడా?
కాదు, ప్రేమ కలిగిన దేవుడు, మంచి దేవుడు. ఆయననే చెప్తున్నాడు, మీరు ఎందుకు ఈ స్థితిలో ఉంటున్నారు, సమాధానం నా వల్లనే వస్తుంది, కీడు కూడా నేను. ఎవరికి? దేవుని బిడ్డల జీవితంలో దేవుడే జోక్యం చేసుకుంటాడు ఏదైనా. ఇక నీకు దేవుని మీద నమ్మకం లేదంటే నువ్వు దేవుని బిడ్డవో కాదో ఒకసారి చెక్ చేసుకోవాలి. దేవుని బిడ్డలకైతే దేవుడే చేస్తాడని. ఆమెన్. ఆయన చేతిలో ఉన్న వాళ్ళని దేవుడే చూసుకుంటాడు, ఆయనకు అప్పచెప్పుకున్న వాళ్ళని. ఇప్పుడు హాస్టల్లో పిల్లల్ని నేసేస్తే బాధ్యత హాస్టల్ వాళ్ళు తీసుకుంటారు, అక్కడ ఉన్నంత కాలం తీసుకుంటారు లేదా? ఇప్పుడు మనం యేసుప్రభు దగ్గరికి వచ్చినందుకు మన బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? దేవుడు తీసుకుంటున్నాడు. ఆ దేవుడు చెప్తున్నాడు, వెలుగు నేనే చేసిన, చీకటి నేనే చేసిన, నీకు జీవితంలో సమాధానం నేనే ఇచ్చిన, కీడును కూడా నేనే ఇచ్చినాను, యెహోవా నాకు నేనే వీటన్నిటిని చేసిన అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్నమాట? మన జీవితాల్లో కష్టాలు రాగానే మనము తొలగిపోతూ ఉంటాం, దేవుడు ఇటెట్లా చేసిండు అని అనుకుంటాం. వయసుతో పని లేదు దేవుని సన్నిధిలో, నీ హృదయంతో పని. నువ్వు దేవుని ఎప్పుడు వెతికితే అప్పుడు దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు, ఆనంద కార్యములు చేస్తాడు. ఈ దినము మరి ఈ సేవకుని ద్వారా మనం నేర్చుకుంటున్న సంగతులు ఇదే. మనం అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమెన్. అన్ని మన జీవితంలో చేసేదే ఎవరు? దేవుడే. మనం ఎప్పుడు చదువుకునే రెఫరెన్సెస్ని కూడా మళ్ళీ తీసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. సమూయేలు మొదటి అధ్యాయమే 2వ అధ్యాయంలో 6వ వచనం. ఇక్కడ దేవుని సన్నిధిలో పొగుడుతూ ఉన్నాడు. 1, ఆయన సజీవులను గాను మృతులను గాను చేయువాడు. ఆమెన్. దేవుడు ఏం చేస్తాడు? ప్రాణమిస్తాడు, ప్రాణము తీస్తాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు అంత గొప్ప దేవుడయ్యా. నువ్వు దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికి పోయినా దేవుని కంటే గొప్పోడు లేడు నీకు ఇక్కడ ఎక్కడ. ఆమెన్. నువ్వు ఎవరిని ఆశ్రయించినా, ఏ మాంత్రికులను ఆశ్రయించినా, ఏ పూజారుల దగ్గరికి వెళ్ళినా, ఇంకా ఇతర ఏ దేవతలను పూజించినా దేవుని కంటే గొప్ప దేవుడు లేదు. యేసు నామంలో ఉన్నటువంటి శక్తి ఇంకా ఏ నామంలో లేదు. ఆమెన్. నువ్వు మనుషులను ఆశ్రయిస్తే ఏ నరుడు కూడా నమ్మదగిన వాడు కాదు. ఎవరు నమ్మినా నీకు సహాయము రాదు. ఇప్పుడు నువ్వు అన్నీ మూసేసుకొని ఎక్కడికి రావాలా? దేవుని దగ్గరికి. ఎందుకు? అన్నీ వేసేది ఎవరు? దేవుడే. పక్కలకు చెప్పండి, అన్నీ వేసేది ఎవరు? దేవుడు. చెప్పండి, అన్నీ దేవుడే చేస్తాడని చెప్పండి. దేవుడు చేస్తాడా? మనుషులు చేస్తారా? ఇన్ని రోజులు ఏమనుకున్నావో నాకు తెలియదు, కానీ ఎవరు చేస్తారు అన్నీ? ఇప్పుడు నువ్వు ఎవరి మీద భయపడాలా? ఎవరికి భయపడాలా? ఎవరి మీద బాధపడాలా? దేవునికి భయపడాలా, ఎవరి మీద బాధ పడకూడదు. ఆమెన్. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కూడా దేవుడే కారణం. మన సొంతగా తయారైనామా? ఈ వేళ్ళు ఎవరు తయారు చేసిర్రు? నీ అయినప్పటికీ ఎవరు తయారు చేసిర్రు? ఇవి ఒప్పుకుంటాం, ఇది దేవుడు చేసిండు, వెరీ గుడ్ అనుకుంటాం. కొన్ని ఒప్పుకోం, కానీ అన్నీ దేవుని సన్నిధిలో థ్యాంక్ యూ చెప్పాల్సినవి. హల్లెలూయా. ఏమంటుంది అక్కడ? ఇంకా పాతాళంకు పంపుచు అందులో నుండి రప్పించువాడును ఆయనే. సమాధులకు పంపేది దేవుడే. సమాధుల నుంచి బయటకి ఎన్నెన్ని సంగతులు మనకు తెలిస్తే అన్ని విషయాల్లో మనల్ని దేవుని స్తుతిస్తాం. ఆమెన్. సమాధులకు పంపించేది ఎవరు? సమాధులకు పంపించేది ఎవరు? దేవుడే. సమాధుల నుంచి బయటకు తీసుకొచ్చేది ఎవరు? దేవుడే. రెండెవరు చేస్తున్నారు? మనకి ఏది నచ్చుతుంది? సమాధులకు కూడా నచ్చది, కానీ సమాధులకి వెళ్ళి బయటకు రావాలంటే నచ్చుతుంది. నువ్వు సమాధుల నుంచి బయటకు రావాలంటే సమాధులకు పోవాలి కదా. ఆమెన్. నీకు దేవుడు డాక్టర్ కావాలంటే నీకు కడుపు నొప్పి ఉండాలి కదా. నీకు కడుపు నొప్పి లేకపోతే ఆయన డాక్టర్ ఎట్లా అంటావు? ఒక రోగి ఉంటేనే కదా ఒక డాక్టర్ది విలువ. ఆమెన్. సురేష్కి అర్థమవుతున్నాయా? దేవుడు గొప్పోడని నువ్వు ఎట్లా అంటావు? నీకు గొప్ప శ్రమ వచ్చి ఆ శ్రమ నుంచి దేవుడు విడిపిస్తే అబ్బా దేవుడు గొప్పోడు అంటావు. అప్పటిదాకా ఏం దేవుడేమో అందరు దేవుడు దేవుడు అంటారు, కానీ నాకైతే ఏం చేసింది లేదంటావు. అంటానా? సో ఒక రోగంతో ఉన్నోడికే డాక్టర్ విలువ తెలుస్తుంది. నిజంగా డాక్టర్. దేవుడు నీకు ఒక రోగం పెట్టాలి, నీకు ఒక శ్రమ పెట్టాలి, నీకు ఒక రోగం పెట్టాలి. ఆ రోగాన్ని మళ్ళీ దేవుడే బాగు చేయాలి. బాగు చేసి
మరలా దాని నుంచి ఆయన మహిమ పొందాలి. ఇదేంటో మనకు తెలియదు, కానీ మరి కొన్ని సంగతులు మనం అరిగించుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధము వర్ధిల్లదంటున్నాడు కదా. ఏ ఆయుధము, నీ మీదికి ఎవడొచ్చినా ఎవడు గెలవలేడంటాడు దేవుడు. మంచి వినండి, నీ మీదికి ఎవడొచ్చినా నీ మీద ఎవడు గెలవలేడంటాడు. నీ మీది కచ్చటోళ్ళని మళ్ళీ ఆయననే తయారు చేస్తాడు. నీ మీది కష్టాలను ఎవరు తయారు చేసిర్రు? ఏ ఆయుధం వర్ధిల్లదని చెప్పే దేవుడే ఆయుధాన్ని తయారు చేసేటోడికి జ్ఞానం ఇస్తుండట. ఆయుధం ఎవడు తయారు చేసిండు? దేవుడు జ్ఞానం ఇస్తేనే ఆ ఆయుధము తయారు చేసిండు. మళ్ళీ దేవుడే అన్నీ చేసేది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నీకు అర్థమైందా నేను చెప్పేది? నీకు అర్థం కాలేదు, దినం ఎవరికి అర్థమైనా కాకపోయినా. ఎందుకంటే ఈరోజు మరి ప్రభు నిన్ను మాకు అప్పచెప్పిండు కాబట్టి ఖచ్చితంగా దేవుని గురించిన సంగతులు నీకు బోధించి నిన్ను దేవునికి అప్పచెప్పాలా. ఆమేన్. దేవుడు అన్నీ చేస్తాడు. ఇప్పుడు ఇది ఇట్లనే పట్టుకొని యెషయా గ్రంథంలో చూడండి, 54 అనుకుంటాను, చూడండి ఒకసారి. 52 54లో 17వ వచనం చూడండి. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇది అందరూ అంటారు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్. నీకోసం ఒక కత్తిని తయారు చేసిరనుకో, ఆ కత్తి వచ్చి నేను పొడిచినా కానీ అది ఆ కత్తి నీకు పని చేయదు అని అర్థం. ఆమేన్. ఆ కత్తి నిన్ను చంపదు. హల్లెలూయా. మరి ఆ కత్తిని ఎవరు తయారు చేసిరట? దాని పైన వచనంలో చూడండి. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించిన వాడను నేను. అసలు కమ్మరుని సృష్టించింది ఎవడు? ఆయుధాన్ని తయారు చేయడానికి సృష్టించింది ఎవడు? నీకు అర్థమవుతుందా? బుల్లెట్, నేను తుపాకీలో నుంచి ఒక బుల్లెట్ వదిలితే ఆ బుల్లెట్ నిన్ను ముట్టదంటుండు, కానీ ఆ బుల్లెట్ తయారు చేసింది ఎవడు? దేవుడే. ఆమేన్. అన్నీ చేసేది ఎవరు? దేవుడే. నాశనము చేయుటకై పాడు చేయు అని సృజించువాడను నేనే అంటున్నాడు. అన్నాడని లేడా? నాశనం చేయడానికి పాడు చేయువాడిని సృజించిన వాడను. అన్నీ ఎవరు సృష్టించిరబ్బా? నువ్వు బైబిల్ తెచ్చుకోలేవు, మర్చిపోయినట్టున్నావు. అయినా విను ఈ సంగతులు, ఇంటికైనా ఇక్కడ ధ్యానం చేయి. యెషయా గ్రంథం 54లో ఈరోజు మాట్లాడుతున్న సంగతులు చాలా విలువైనవి. నేను నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అన్నీ మన బ్రతుకులు చేసే దేవుడే. ఆమేన్. అందుకే మనం అయ్యా నువ్వే నాకు దిక్కు, నువ్వు లేకపోతే నాకు వేరే ఏ ఆధారము లేదని పాడతాము, అంటాము. నిన్ను నాశనం చేయడానికి ఒకరిని పుట్టించింది కూడా దేవుడు అని చెప్తున్నాడు. నేనే రాబాయ్ అన్ని పుట్టించింది అంటున్నాడు. ఇంకేమంటాను చెప్పు? ఎక్కడికి పోతావు నీవు? నిన్ను సృష్టించిన సృష్టికర్త, ఆధిపత్యం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను దెబ్బలు కొడుతుంటే నువ్వు ఎక్కడ పోయి దాక్కుంటావు? మరలా దేవుని రెక్కల నీడలకి పరిగెత్తాల. ఆమేన్. అయ్యా నువ్వే నాకు శరణం అంటూ వాళ్ళు. ఎందుకు? మన మైండ్ను మార్చడానికి, మన హృదయ స్థితిని మార్చడానికి దేవుడు ఈ పరిస్థితులన్నిటి గుండా నడిపిస్తూ ఉంటాడు. నువ్వెంతకి నేర్చుకోక, ఎంతకి సనుగుడు 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 ఉంటుందో, ఎప్పుడు నీ మీద వేసుకోవు, ఎప్పుడు దేవుడి మీదనో పక్కుల మీదనో వేస్తూ ఉంటే ఆ కథ అట్లనే ఉంటుంది అన్నట్టు. నువ్వు నిర్ణయం తీసుకోవాలా, ప్రభువా నా జీవితంలో ఈ స్థితిని ఇచ్చినందుకు వందనాలు. నువ్వు ఎర్రగలేవు, ఒప్పుకోలేవా? దేవుడిని నీ కలరిస్తే ఒప్పుకున్నావా లేదా? మరి ఎందుకు ఈ సమస్యలను ఒప్పుకోవట్లేదు? అన్ని విషయాల్లో నువ్వు ఎందుకు దేవుని స్తుతించలేకపోతున్నావు? ఇవన్నిటిని ఒప్పుకొని, ఆ కుటుంబాన్ని ఒప్పుకొని, తల్లిదండ్రులను ఒప్పుకొని, గ్రామాన్ని ఒప్పుకొని, ఈ దేశంలో పుట్టినావు, వేరే దేశంలో ఎందుకు పుట్టలేవు? అన్నీ ఒప్పుకుంటున్నావు, అన్ని చేతనవుతుంది, కానీ సత్యాన్ని ఒప్పుకోవట్లేదు. అన్నీ చేసేది ఎవరు? దేవుడే. బయట ఉండి బాణాన్ని విడిచేది దేవుడే. నీ లోపల ఉండి ఆ బాణం నీకు తాకకుండా కాపాడేది కూడా నోరుతో చెప్పాలా దేవుడే. ఆమేన్. అమ్మ అందరు యేసుక్రీస్తులు ఎందుకు ఉండాలంటే బాణం ఇడిచేది కూడా ఎవరు? దేవుడే.
మళ్ళీ నీ లోపల ఉండి నిన్ను కాపాడేది ఎవరు? దేవుడే. ఇలా గేమ్ అర్థమవుతుందా? హోల్ అండ్ సోల్ బిగ్ బాస్ ఎవరు ఇక్కడ క్రైస్తవులకు? చెప్పండి. దేవుడే. సమస్తం చేసేది ఎవరు? దేవుడే. చాలామంది అనుకుంటారు సౌలు రాజుగా ఉన్నప్పుడు దేవుని అభిషేకం ఆయన మీదకి వచ్చింది. ఆయన దేవునికి విరోధంగా కార్యం చేసినప్పుడు ఆ అభిషేకం వెళ్ళిపోయింది, దావీదు మీదకి వచ్చేసింది. కానీ సౌలు మీదకి ఏమొచ్చింది? దేవుని ఆత్మ వెళ్ళిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిన దురాత్మ వచ్చింది. దురాత్మ ఎక్కడుందని అర్థం చదువుతారా మాట? పదరాధ్యాయం తీసుకుందాం సమయాలు. మరి ఇక నేను ముగించక ముందు నీకు సంగతులు తెలవాలని చెప్తున్నాను. దేవుడు చాలా చాలా మంచివాడబ్బా. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. పదరాధ్యాయం తీసుకున్నారా? మొదటి సమయాల్లో 14వ వచనం చూస్తారా? నువ్వు బైబిల్ తెచ్చుకున్నట్టు బాగుండేది, నీకు ఒక బైబిల్ కూడా ఇచ్చేది ఉండే. ఓకే, ఆమెన్, హల్లెలూయా. మొదటి సమయాలు 10వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమన్నది? యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చిందట. ఎక్కడి నుంచి వచ్చింది దురాత్మ? ఎక్కడి నుంచి వచ్చింది? అన్నీ ఎవరి కంట్రోల్ ఉన్నాయి? సాతాను కూడా ఎవరి కంట్రోల్ ఉంది? అంటే ఇవన్నీ ఆలోచిస్తే సాతానుడు కూడా మన తండ్రికి పనిచేస్తూ ఉన్నాడు, కచ్చర పని చేస్తున్నాడు. వెళ్ళి ఆడ ఆ బాత్రూంలో క్లీన్ చేయపో అంటే ఆ క్లీనర్ ఎవడంటే సాతానుడు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది అని చెప్పేది? అంటే సాతానుడు కూడా మన తండ్రికే పని చేస్తూ ఉన్నాడు. సురేష్కి అర్థమవుతుంది? చెప్తే విననుల జీవితాల్లో పనిచేస్తాడు వాడు. దేవుడు ప్రేమమయుడు కాబట్టి కొట్టలేడు, తిట్టలేడు, ఏం చేయలేడు. కానీ ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దురాత్మ ఒకటి వచ్చేసింది, సౌలును పట్టేసుకుంది. ఆమెన్. కాబట్టి మన దేవుడే అన్నీ చేస్తున్నాడు. అన్ని సిచ్యువేషన్స్లో నువ్వేం కలిగి ఉండాలా? దేవుని స్తుతించాలా, సంతోషించాలా, దుఃఖపడద్దు. పరిస్థితులు ఏ విధంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. నేను కూడా చాలా పరిస్థితులు ఎదుర్కొంటాను, అప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటాను. దేవునికి తెలకుండా ఏమన్నా జరుగుతుందా? చాలా దేవుడే చూస్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడని నేను నమ్ముతాను. నువ్వు నమ్మాలి. ఇది నమ్మగలుగుతావా? అన్ని దేవుడు చూస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయాల్లో 2వ అధ్యాయంలో నుండే 6వ వచనం మనం చదువుకున్నట్టుగా 6వ వచనము ఏమంటుందంటే సమాధులకు పంపించేది దేవుడే, సమాధుల్లోంచి పాతాళం నుంచి బయటకు రప్పించేది దేవుడే. ఆమెన్. దరిద్రంనిచ్చేది దేవుడేనట, ఐశ్వర్యంనిచ్చేది దేవుడే. దరిద్రుడు అయ్యో నేను దరిద్రుడిని, దేవుడు వాళ్ళని ఐశ్వర్యవంతులు చేసిండని అనుకోవడానికి లేదు. దేవుడు నీకు ఏమి ఇచ్చిండో ఆ స్థితిలో నీవు తృప్తిగా ఉండాలి, ఆనందించాలి. కొందరిని ఆయన దరిద్రులుగా పుట్టిస్తాడు, కొందరిని ఆయన ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా పుట్టిస్తాడు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయువాడు ఆయననే, లేవనెత్తువాడు కూడా ఆయనే. నిన్ను ఏం లేకుండా నిన్ను మొత్తం ఒత్తి పారేస్తాడు, మొత్తం తొక్కబడ్డ నిన్ను పైకి లేపుతాడు. ఈ 2 సంగతులు చేసేది ఎవరు? కృంగ చేసేది దేవుడే, పైకి లేపేది కూడా దేవుడే. ఇప్పుడు నీకు ఎవరు కావాలా? ఇక్కడ ఏమన్నా దయ్యం చేసేది ఉందా? ఎక్కడన్నా అన్నీ చేస్తుంది ఎవరు? క్రైస్తవుని జీవితంలో. నువ్వు నిజంగా క్రైస్తవుడవై నువ్వు నిజంగా దేవుని నమ్మితే సమస్తము దేవునికి తెలిసే నీ జీవితంలో జరుగుతున్నాయని నమ్మాలా. ఆమెన్. నమ్ముతావా? ఈ మాటలన్నీ బైబిల్లో నుంచి నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరలా నీ బ్రతుకు మారాలంటే మాత్రం నువ్వు కదలాల. ఆమెన్. నీ ఆలోచన విధానం మార్చుకోవాలా. దేవుడు నాకు ఏం చేసిండు అనేది విడిచిపెట్టాలా. దేవా నువ్వు నాకు కావాలని దేవుని స్తుతించాలా. ఆమెన్. స్తుతిస్తావా? అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు చూస్తాము. ఆమెన్. ఇంకేమంటున్నాడు అక్కడ? మరి ఏనికి పనికిరాని వాళ్ళని సింహాసనంలో కూర్చుండబెడుతున్నాడు.
ఈ విధంగా దేవుడే అన్ని చేస్తున్నాడు. ఆమెన్. అందుకే పౌలు భక్తుడు నేర్చుకుంటున్నాడు. రోమా పత్రిక 8:18 చెప్పినట్టుగా ఇప్పుడున్న కాలము, ఈ శ్రమలు దేవుని మహిమ ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు అవి ఎన్న తగినవి కావు అని అనుకుంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. 28 ఏమంటున్నాడు? ఇంకా కొన్ని రోజులైంది, ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ మాట రాస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమెన్. అప్పుడు అనుకున్నాడు, ఇప్పుడు తెలుసుకుంటున్నాడు. అప్పుడు అనుకున్నాడు ఈ కష్టం వచ్చినా వచ్చే దేవునిలో ఇవన్నీ లెక్కకు రావులే అని అనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని ప్రేమించే వాళ్ళకి ఏం జరిగినా అవన్నీ చదవండి అబ్బా ఎవరన్నా. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి కీడు కలగడానికా మేలు కలగడానికా? ఇప్పుడు సురేష్కు మేలు కలగడానికి ఇవన్నీ జరిగినాయా, కీడు కలగడానికా? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, ఇక్కడ కండిషన్ అది ఉంది. పౌలు భక్తుడు నేర్చుకున్నాడు. 18 ఇంకా పక్కా తెలుసుకోలేడు, పక్కా తెలుసుకోక అనుకుంటున్నాడు. 28 కొంచెం పక్కా అర్థమైంది నాకు. ఆహా, ఏదన్నా జరగని నా మేలు కొరకే చేస్తాడు దేవుడు. ఆయన పడవలో వెళ్తూ ఉంటే ఆ యొక్క పడవ ఇరిగిపోయింది. పౌలు భక్తుడు ఓడలో వెళ్తుంటే ఓడ ఏమైపోయింది? 2 సార్లు చూస్తున్నాం. ఓడ ముక్కలు అయిపోయింది. ఏదో ఒక చెక్కను పట్టుకొని సముద్రంలో ఒడ్డుకు ఏరుకున్నారు. ఓడ ఏమైపోయింది? ముక్కలు అయిపోయింది. ఆ దేవుడు సేవకుడు గొప్పోడు ఉంటే గట్టెట్లా జరిగిందని అన్నాడా? అనలే. ఏది జరిగినా నా మేలు కొరకే జరుగుతుందని ఆయన ఏం చేసిండు? నమ్మిండు. దేవుణ్ణి ప్రేమిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి ఒకసారి దేవుణ్ణి ప్రేమిస్తున్న వాళ్ళు ఉంటే. ఆమెన్. హల్లెలూయా. నీవు దేవుని ప్రేమిస్తే, ఆయన సంకల్పం చొప్పున పిలువబడితే నీకు మేలు కలగడానికే సమస్తము సమకూడి జరుగుతవి. ఆమెన్. అన్నీ నీ మంచి కొరకే జరుగుతాయి. అన్నీ అంటే ఏంది? ఇప్పుడు మంచిది చెడ్డది. ఎవరు మంచి కొరకు? మన కాదు, నీ మంచి కొరకు, నా మంచి కొరకే అని చెప్పాలి. నీ జీవితంలో జరిగేది నీ మంచి కొరకే. ఇప్పుడు నీ జీవితంలో సురేష్ గారు చెప్పాలి, నీ జీవితంలో జరిగేది ఎవరి మంచి కొరకు? ఇప్పుడు నువ్వు బండి మీద రిటర్న్ పోతుంటే ఏమనుకోవాలా? అన్నీ నా మంచికే అనుకోవాలా. అంతా నా మేలుకే అని భక్తుడు వాడిండు కదా ఒక పాట. అంతా నా మేలుకే. హల్లెలూయా. చెప్పండి అందరం కూడా, అంతా మన మేలుకే అని చెప్పండి. చేతులెత్తి చెప్పు, అంతా నా మేలుకే అని చెప్పు. ఒప్పుకుంటావా? ఒప్పుకోవాల్సిందే దేవుని దగ్గర. వాక్యానికి మరి తిరుగులేదు. ఈ వాక్యంని నమ్మితే మనం ఎప్పుడు సిగ్గుపడము. ఆమెన్. అంత అవమానం వచ్చినట్టే, బురదంతా మీద పడ్డట్టే అనిపిస్తుంది, కానీ వాక్యాన్ని నమ్మినోడిని దేవుడు పైకి లేవనెత్తుతాడు. ఆమెన్. మనం ఓపికతో ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ఖచ్చితంగా నీ కోరికలన్నీ దేవుడు తీరుస్తాడని ఉంది వాక్యంలో. ఆయన తన గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరిక తీరుస్తాడని ఉన్నది. నువ్వెంత దేవునికి? 30, 40, 50 లక్షల 60 లక్షల మందిని ఆయన పూటకి పోషించిండు దేవుడు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత లక్షల మందిని దేవుడు పోషించిండా లేదా? ఒక కుటుంబాన్ని పోషించాలంటేనే ఎంతో కష్టం. అటువంటిది ఎడారిలో ఏమీ లేని ప్రదేశంలో అంతమందికి తిండి పెట్టిండు, నీళ్ళు ఇచ్చిండు దేవుడు. నువ్వెంత, నేనెంత దేవునికి? ఆమెన్. చేయడా దేవుడు మేలు? అందుకనే ఏది జరిగినా దేవునికి వందనాలనే క్రైస్తవులు కావాలా. నువ్వు ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చినా వందనాలు చెప్పాలా, జవాబు రాకపోయినా థ్యాంక్ యూ చెప్పేటోళ్ళు కావాలా దేవునికి. ఆమెన్. చెప్తారా? ఎంతమంది ఉన్నారు ఆ విధంగా? నమ్మాల దేవుని యొక్క వాక్యాన్ని, చిన్నగా నమ్మాల. గొప్ప కార్యములు చేస్తాడు దేవుడు. ఆమెన్. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన సంకల్పం చొప్పున పిలువబడితే నీకు మేలు కలగడానికే సమస్తము సమకూడి జరుగుతున్నవని తెలుసుకుంటావు. ఆమెన్. పక్కులకు చెప్పండి, అన్నీ మన మంచిగా జరుగుతాయని చెప్పండి. చెప్పండి, అన్నీ మన మంచిగా జరుగుతాయని చెప్పండి. ఈ పౌలు భక్తుడు కూడా అర్థం కాలేదు.
బాధలో ఎట్లా దేవా థ్యాంక్ యూ చెప్తాం, బాధలో ఎట్లా దేవా నువ్వు నాకు మేలు చేసినామంటాం, సచినాన్ని పెట్టుకొని ఎట్లా స్తుతిస్తాం దేవుణ్ణి, ఇంత కాలు ఇరిగిపోయింది ఎట్లా స్తుతిస్తాం దేవుణ్ణి. వీళ్ళంతా ఎవరంటే దేవుడు అంటే తెలియని వాళ్ళే. కానీ దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు, నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఆయన సంకల్పం చొప్పున దాని దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నాకు ఏది జరిగినా నా మేలు కొరకే అని ఆలోచిస్తారు. కాలు ఇరిగింది అట్లనే ఉంటుంది, కానీ ఏమంటారు లోపల, అంతా నా మేలు కొరకే జరిగిందంటాడు. ఆమెన్. ఆ ధైర్యం ఉందా మనకి? చుట్టూ కష్టాలు ఉన్నా కానీ నువ్వు ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలా. చూడగలుగుతామా? మరి చూసే సంఘముగా మనం ఉండాలి. ఆమెన్. ఈ వాక్యం అంతా కూడా మరి అనేక పర్యాయములు మేము జ్ఞాపకం చేసుకున్నాం, కానీ ఈ దినం సురేష్ యొక్క జీవితాన్ని దేవునిలో కట్టబడడానికి ఈ మాటలు ఎంతో ఉపయోగపడతాయని నేను సేవకునిగా నమ్ముతున్నాను. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయనకు కూడా అర్థం కాలేదు ఫస్ట్లో. శ్రమ వస్తే మంచిదాని కొరకు వస్తుందేమో అనుకున్నాడు. రెండోసారి ఖచ్చితంగా తెలిసిపోయింది ఆయనకి, ఏమని, ఇది ఖచ్చితంగా నా మేలు కొరకే అని. ఇంకా మూడవసారి ఆయన ఏమంటున్నాడు, కరువు అయినా మన దేవుని ప్రేమ నుండి ఏది కూడా మనల్ని ఎడబాపదు, ఖచ్చితంగా రూఢిగా నమ్ముతున్నానని అంటాడు. హల్లెలూయా. మూడవసారి వచ్చేసరికి బల్ల గుద్ది చెప్తున్నా మన జీవితంలో మనకు అన్ని మేలు కొరకే జరుగుతాయని. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? అందుకే మనం ఏం చేయమంటున్నాడు, ఈ రోమపత్రిక తర్వాత ఏమని చెప్తున్నాడు తెస్సలోనిక పత్రికలో, అన్ని విషయాల్లో అన్నింట్లో మనం ఏం చేయాలట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయ్యా థ్యాంక్ యూ, అయ్యా వందనాలు, అయ్యా నువ్వు నాకు మేలు చేసినందుకు వందనాలు చెప్తాడా సురేష్ ఈ దినం నుండి? ఇక్కడ దాకా వచ్చితే దేవుడు నేర్పింది ఒకటే, నీ నోటిలో జరిగిపోయింది ఏది ఉండదు, నీ నోటిలో నెగిటివ్ ఏది ఉండదు. అంటే పాడు అనేది ఏమి రావద్దు. నా జీవితం అంతా ఇట్లా అయిపోయింది, నాది ఎటు కాకుండా అయిపోయింది, నాది ఇట్లా అయిపోయింది, ఇది మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు అన్ని బాగు చేసిండు, అంత మంచి జరుగుతుంది, నాకు అన్ని మేలు జరుగుతుందని నువ్వు నోటిలో నుంచి దేవుణ్ణి స్తుతించాలి. నువ్వేమి పలుకుతూ ఉంటావో అదే నువ్వు చూస్తూ ఉంటావు. ఆమెన్. పక్కలకు చెప్పండి, నువ్వు నోటితో ఏం పలుకుతావో అదే చూస్తావు అని చెప్పండి. నా వయసు అయిపోయిందంటే వయసు అయిపోతుంది. హల్లెలూయా. ఎవడన్నా ఆపుతాడా? దాన్ని ఆపలేడు. కానీ దేవుడిచ్చే సంతోషం మాత్రం మన జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. సురేష్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం అందరం కూడా. మరి ప్రార్థన తర్వాత మనం వల్ల తీసుకొని ముగించుకుందాం. ఆమెన్. హల్లెలూయా. మరి 2 మాటలు సురేష్ మాట్లాడతాడు కాబట్టి ఆయనకు మైక్ ఇవ్వండి.